వస్తే హైదరాబాద్ లో పతంగుల సందడి మొదలైంది. సిటీలోని పలు ప్రాంతాల్లో కైట్స్ ఫెస్టివల్స్ జరుగుతున్నాయి. యువత పోటాపోటీగా పతంగులు ఎగరవేస్తున్నారు. హైదరాబాద్ లో పతంగుల సందడి మొదలైంది. ఇక ఈ కైట్ ఫెస్టివల్ అప్డేట్స్ మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. నుమాన్, సంక్రాంతి పండుగ అనగానే ముఖ్యంగా ఇటు హైదరాబాద్ నగరవాసులకు మొదట గుర్తుకొచ్చేది పతంగులు. సో కైట్ ఫెస్టివల్ ఇటు సిటీలో ఉన్నటువంటి వాడల ప్రతి బస్తీలో కూడా ఘనంగా జరుగుతున్నాయని చెప్పొచ్చు. 3 రోజుల పాటు కూడా పెద్ద ఎత్తున కూడా వివిధ ప్రాంతాల్లో కైట్ ఫెస్టివల్స్ నిర్వహించుకోవడానికి నిర్వాహకులు కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసుకున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. సో ముఖ్యంగా ఇటు ఎన్నో ఏళ్ళుగా ఇటు బోయిన్పల్లిలో జరిగేటటువంటి కైట్ ఫెస్టివల్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. సో ప్రస్తుతం మనం బోయిన్పల్లిలో ఉన్నాము. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఏడాది కూడా కైట్స్ ని ఎగరవేస్తూ ఉంటారు. మరోవైపు ఏదైతే పెద్ద ఎత్తున కూడా కైట్స్ ని పంపిణీ చేస్తూ ఉంటారు. ప్రస్తుతం మనము చూడొచ్చు ఏబిఎన్ స్క్రీన్ లో కూడా కైట్స్ పంపిణీ కార్యక్రమం కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనము ఏబిఎన్ స్క్రీన్ లో చూస్తున్నాము. ఏదైతే ఒకసారి మనం ఏబిఎన్ స్క్రీన్ లో కూడా చూడొచ్చు. ఏదైతే కైట్ ఫెస్టివల్ కి సంబంధించినటువంటి కార్యక్రమంలో మాజీ మంత్రి మల్లారెడ్డి కూడా పాల్గొన్నారు. సో ప్రస్తుతం మల్లారెడ్డి గారితో కూడా మాట్లాడదాము. ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఏంటి అనేది కూడా వారిని అడిగి తెలుసుకుందాము. చెప్పండి, ఎలా జరుపుకుంటున్నారు కైట్ ఫెస్టివల్? చాలా పెద్ద ఎత్తున మన తెలుగు ప్రజలందరూ కూడా ఎక్కడున్నా, ప్రపంచంలో ఎక్కడున్నా సంక్రాంతి పండుగ పెద్ద ఎత్తున చేసుకుంటున్నారు. సంక్రాంతి పండుగ అంటే ఆనందము, మంచిగా పంటలు వచ్చి అంతా ధన ధాన్యాలతోటి ప్రతి ఇంట్లో కూడా ఆంధ్రలో అయితే పెద్ద ఎత్తున చేస్తారు. మన తెలంగాణలో కూడా అందరం కూడా పతంగుల పండుగ, సంక్రాంతి పండుగ పెద్ద ఎత్తున ఘనంగా చేస్తున్నాం. ఏది ఏమైనా అందరం పండుగలు అంటేనే ఆనందం. పండుగలు ఎందుకు వస్తాయి? మనం అందరం కూడా అక్క చెల్లెళ్ళతోటి, అన్న తమ్ముళ్ళతోటి, అల్లుళ్ళతోటి, అందరితోటి, బిడ్డలతోటి, చెల్లెళ్ళతోటి, మన్మలతోటి ఆనందంగా పండుగ చేసుకోవాలని అందరు కూడా మనం చేస్తున్నాం. చిన్నప్పుడు ఎలా చేసుకునేవారు? అప్పటికిప్పుడు ఇదే బస్తీ, నేను పుట్టిన బస్తీది, నేను పుట్టిన ఊరు ఇది, నేను నడిచిన రోడ్ ఇది, ఇదే బస్తీలో చిన్నప్పటి సంది. నేను ఇక్కడ 72 ఏళ్ల కింద ఇక్కడ పుట్టినా, ఇక్కడికి వెళ్ళే నడుస్తున్నా కాబట్టి ఇక్కడనే ఇంత పెద్దగా అయినా. ఇక్కడ పాలమ్మి పూలమ్మి ఇవాళ పెద్ద విద్యా సంస్థలు పెట్టి పెద్ద ఎత్తున మంత్రి అయ్యి, ఎమ్మెల్యే అయ్యి, ఎంపీ అయ్యి ఇంత పెద్ద అయిందంటే ఆ భగవంతుని ఆశీర్వాదంతో. కాబట్టి మనమందరం కూడా ఆనందంగా ఉండాలి. అదే మా పాత బస్తీలో మా పాత అన్నలు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, మన్మరాళ్ళు, బిడ్డలు, కోడళ్ళు అందరం కలిసి పెద్ద ఎత్తున పండుగ చేస్తాం. సంక్రాంతి ఎలా జరుపుకుంటారు ఈసారి మీ ఇంట్లో? మీరు ఎప్పుడైనా ఏపీకి వెళ్తూ ఉంటారా? అక్కడ కోడి పందాలు ఆడడానికి? నేను కోడి పందాలు నాకు అలవాటు లేవు, ఏ అలవాటు లేదు నాకు. చక్కగా ఇవాళ గోదా కళ్యాణం అవుతుంది, మా ఎమ్నంపేటలో అడిగి పోతున్నాయి. తర్వాత ఎలా జరుపుకుంటారు? 16th ఇయర్ నుంచి సంక్రాంతి ప్రతి సంవత్సరం ఒక 10 years నుంచి మన పిలవంగానే మల్లారెడ్డి అని వస్తాడు. 10 years అయిపోయింది. ఇది 11th ఇయర్. ప్రతి పిల్లలకి 800 నుంచి 1000 మందికి పిల్లలకి ఇస్తాము. చాలా పెద్ద ఎత్తున చేస్తాం. మల్లారెడ్డి అన్న ఇదే గల్లీలో పుట్టిండు, ఇదే గల్లీలకే పోతుండే స్కూల్కి, జిల్లా పరిషత్ స్కూల్కి. చూడొచ్చు ఇక్కడ అంతా కూడా చిన్నారులంతా కూడా పతంగులను ఎగరవేస్తూ ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తానికైతే ఇటు హైదరాబాద్ నగరంలో వాడలో కూడా కైట్ ఫెస్టివల్ సందడి అయితే నెలకొన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరోవైపు ఇటు సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ లో కూడా ఏదైతే ఈరోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి కైట్ ఫెస్టివల్, ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ ప్రారంభం కానుంది. హైదరాబాద్ అంటేనే కైట్స్ కి ఫేమస్ అని చెప్పొచ్చు. సో మొత్తం కూడా కైట్స్ ఫెస్టివల్ తో అంతా కూడా ప్రతి చోట కూడా ఇటు సంక్రాంతి సంబరాలు అయితే అంబరాన్ని అడ్డుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. విజయచంద్రిక, ఓటు స్టూడియో. థ్యాంక్ యూ నుమాన్.